నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి నిజమే. కానీ భావోద్వేగాలతో సంబంధం లేకుండానే కొంతమందిలో కళ్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇందుకు కళ్ళు పొడిబారడం మొదలుకొని టియర్ డక్ట్ బ్లాకేజ్ వరకు చాలా కారణాలు ఉంటాయి. తరచూ కళ్ల నుంచి నీరు కారడాన్ని చిన్న సమస్యగా భావించకూడదు. చికిత్స తీసుకోకుండా వదిలేయకూడదు. కళ్ల నుంచి తరచూ నీళ్లు కారడాన్ని వెనుక కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. తరచూ కళ్ల నుంచి నీరు కారడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ల నుంచి నీళ్లు చిప్పిల్లడం మనకు అనుభవమే. సంతోషం ఎక్కువైతే మనకు తెలియకుండానే కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలతాయి. బాధ, దుఃఖం పొంగుకొచ్చినప్పుడు కళ్ల నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతాయి. ఇక కంట్లో నలకపడ్డప్పుడు, దుమ్ము, ధూళి, పొగధాటికి గురైనప్పుడు కళ్ల నుంచి కాసేపు నీళ్లు కారటం సహజమే. అయితే భావోద్వేగాలతో సంబంధం లేకుండా దుమ్ము, ధూళి, పొగ, బాధ లేకుండానే కళ్ల నుంచి తరచూ నీళ్లు కారిపోతుంటే అది ఖచ్చితంగా సమస్యే. తెలియకుండానే కళ్ల నుంచి నీళ్లు కారటాన్ని వైద్య పరిభాషలో ఎపిఫోరా అని పిలుస్తారు. ఇందుకు కన్నీరు ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం మొదలుకొని కన్నీటి నాళాలు మూసుకుపోవటం వరకు చాలా కారణాలై కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఎప్పుడైతే కంట్లో నుంచి తరచూ నీళ్లు కారుతూ ఉంటాయో, లేదా నీళ్లు కారడంతో పాటు కంట్లో ఎర్రబడడము, కంట్లో నొప్పి, చూపు తగ్గడం వంటి సమస్యలు కూడా ఉంటాయో, అది వేరే ఏదో ఇబ్బంది ఉందని సంకేతము. ముఖ్యంగా డ్రై ఐస్, కంట్లో ఎలర్జీ లేదా రెప్పల్లో ఇన్ఫెక్షన్, బ్లెఫరైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. అలా కాకుండా కొంతమందికి ఈ రెప్ప మామూలుగా అయితే కంటి మీద ఇలా వాలి ఉంటుంది. ఆ రెప్ప ఎప్పుడైతే లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దీనిని ఎక్ట్రోపియాన్, ఎంట్రోపియాన్ అని అంటాము. ఈ సమస్యల వలన కూడా రెప్ప నల్లగుడ్డుకు రాసుకుంటూ నీళ్లు కారే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళల్లో నుంచి ఎప్పుడూ నీళ్లు బయటికి కారవు. ఈ నీళ్లు బయటికి కారకుండా టియర్ డక్ట్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టియర్ డక్ట్లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా కంట్లో నుంచి నీళ్లు బయటికి కారే అవకాశం ఉంటుంది. మామూలుగా చాలా మంది డ్రై ఐస్ ఉన్నాయి, కంట్లో తడి తక్కువగా ఉంది, అయినా కూడా కంట్లో నుంచి నీళ్లు ఎక్కువ కారుతున్నాయి ఎక్కువగా అని అడుగుతారు. కళ్ళు పొడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంట్లో నుంచి నీరు ఉత్పత్తి ఎక్కువ చెయ్యమని బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. ఇలా బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు కంట్లో నుంచి నీరు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అవి బయటకి కారే అవకాశం ఉంటుంది. ఈ డ్రై ఐ అనేది ముఖ్యంగా వయసు ఎక్కువ అయిన వారికి లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు, అంటే స్క్రీన్ ఎక్కువగా వాడేవారికి లేదా మొబైల్ ఫోన్ ఎక్కువ చూసేవారికి ఈ డ్రై ఐస్ అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ల నుంచి తరచుగా నీరు కారటానికి వెనుక చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ తెరలకు గంటల తరబడి కళ్ళు అప్పగిస్తున్నారు. దీంతో కంట్లోని తేమ ఆవిరైపోతోంది. ఫలితంగా కళ్ళు పొడిబారుతున్నాయి. ఇలాంటప్పుడు మన శరీరం కన్నీళ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కొంతమందిలో కన్నీటి నాళాలు మూసుకుపోతూ ఉంటాయి. దీన్నే టియర్ డక్ట్ బ్లాకేజ్ అంటారు. ఇలాంటప్పుడు కళ్ల నుంచి ముక్కుకు వెళ్లే నీటి మార్గం బ్లాక్ అవుతుంది. దీంతో కళ్ల నుంచి నీరు కారటం మొదలవుతుంది. ఇక కళ్లకు ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్ కారణంగా కూడా కళ్ల నుంచి నీరు కారే అవకాశం ఉంటుంది. ఇక ఎలర్జీ కారకాలు, సైనస్ సమస్యల మూలంగా కూడా తరచూ కళ్ల నుంచి నీరు కారే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. మొదటగా కంట్లో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు అది దేని వలన కారుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసము ఫస్ట్గా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఈ స్లిట్ ల్యాంప్ అనే పరికరం ద్వారా కంటిని మ్యాగ్నిఫై చేసి అందులో ఏం ఇబ్బంది ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంట్లో ఫ్లోరసిన్ స్టెయిన్ అనే రంగును వేసి అది కంటికి ఎక్కడన్నా అంటుకుంటుందా అనేది తెలుసుకుంటాము. దాని వలన డ్రై ఐ కూడా ఉందా లేదా అనేది తెలుస్తుంది.
అలానే కంటి లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, నల్లగుడ్డులో ఏమన్నా ఫారిన్ బాడీ ఉండిపోయిందా అనేది కూడా ఈ స్లిట్ ల్యాంప్ పరీక్ష ద్వారానే తెలుసుకోవచ్చు. దీని తర్వాత ష్రిమర్స్ టెస్ట్ అనే పేపర్ ముక్కలు కంట్లో పెట్టి అవి ఎంత తడవుతున్నాయో చూసుకుంటాము. దీని వలన డ్రై ఐ ఏ మోతాదులో ఉందో తెలుసుకొని దాన్ని బట్టి డ్రై ఐకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత టియర్ డక్ట్ బ్లాక్ ఉన్నప్పుడు సిరెంజింగ్ అనే టెస్ట్ ద్వారా కంట్లో నీరు బయటికి వెళ్ళే రంధ్రంలో నుంచి నీరు పంపించి చూస్తాము. ఈ నీరు అనేది గొంతులోకి వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి టియర్ డక్ట్లో బ్లాక్ ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంతవరకు నీళ్లు కారడానికి సమస్య డ్రై ఐ కానీ ఎలర్జీ కానీ అయి ఉంటే వాటికి ఐ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. ఒకవేళ డ్రై ఐస్ ఉంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ రాసిస్తాము. లేదా ఎలర్జీల లాంటివి ఉంటే యాంటీహిస్టమిన్ డ్రాప్స్ కానీ లో డోస్ స్టీరాయిడ్ ఐ డ్రాప్స్ కానీ అవసరం పడతాయి. అదే ఒకవేళ ఈ నీరు కారడానికి రెప్పల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ బ్లెఫరైటిస్ అయి ఉంటే దానికి మాత్రము కొన్ని ఆయింట్మెంట్లు, రెప్పల్ని బాగా బేబీ షాంపూతోని కడుక్కోవడం వంటివి చేసినా కూడా ఈ నీళ్లు కారడం అనే సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే రెప్ప లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దానిని మాత్రము ఆపరేషన్ ద్వారానే సరిచేయాలి. అలా కాకుండా డాక్రోసిస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి పెద్ద ఆపరేషనే పడుతుంది. దీనిని డాక్రోసిస్టోరైనాస్టమీ లేదా డాక్రోసిస్టెక్టమీ అని అంటాము. దీని ద్వారా కంటి నుంచి ఇంకొక దారి చేస్తాము ముక్కులోకి నీరు బయటికి వెళ్ళడానికి. అప్పుడు కంట్లో నుంచి నీరు కూడా బయటికి కారదు, మాటిమాటికి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ కూడా తక్కువ అవుతుంది. చిన్ని చిట్కాలైతే పాటించండి. ఎస్పెషల్లీ డ్రై ఐస్ లేదా ఎలర్జీ లాంటివి ఉన్నవాళ్ళు బయటికి దుమ్ములోకి కాలుష్యంలోకి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే దాని వలన నీళ్లు కారడం అనే సమస్య తక్కువ అవుతుంది. అలానే ఎలర్జీలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంటికి రాగానే కళ్ళని నీళ్లతో కడుక్కుంటే ఎలర్జెన్స్ అనేవి తగ్గిపోయి కంట్లో దురద, నీళ్లు కారడం కూడా తక్కువ అవుతాయి. ఇలానే కంటి మీద కోల్డ్ ప్యాక్స్ లేదా కొంచెం తడి బట్టలు కంటి మీద పెట్టుకుంటే దాని వలన కూడా ఐస్ రిలాక్స్ అయ్యి నీళ్లు కారే అవకాశం తక్కువ అవుతుంది. కళ్ళ నుంచి తరచూ నీరు కారటం అనేది చూడటానికి చిన్న సమస్యగానే అనిపించవచ్చు. కానీ నిజానికి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తరచూ కళ్ళను తుడుచుకుంటూ ఉండటంతో కళ్ళు రెండు ఎర్రగా మారుతుంటాయి. కంటి పాపలు ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గంజి లేదా పసుపు లాంటి మలిన పదార్థం కళ్ళల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఇక కంటి నిండా నీరు ఉండటంతో చూపు కూడా మసకబారుతుంటుంది. కొన్నిసార్లు కళ్ళల్లో నొప్పి కూడా మొదలవుతుంటుంది. జ్వరం లేదా తలనొప్పి బాధలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కళ్ళని రుద్దటం మానుకోవాలి. చల్లటి నీటితో కళ్ళను తరచూ కడుక్కుంటూ ఉండాలి. ఐ డ్రాప్స్ వాడటం, డిజిటల్ స్క్రీన్ టైం తగ్గించటం వంటివి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే డాక్టర్ సలహా లేకుండా మందులు, ఐ డ్రాప్స్ వాడటం మంచిది కాదు. కళ్ళల్లో ఎరుపు, మంట ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించాలి.